నమస్తేనే. మన దేశంలో యువత చదువుకున్నటువంటి యువతను ఎట్లా తయారయ్యారంటే చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్న కీకరకాయ అని అంటూ ఉంటారు. దానికి ఉదాహరణ చెప్తాను వినండి ఒకసారి. మన దేశంలో లాగేసుకున్నటువంటి బుట్ట పొరగా నాటి లేపడినా కానీ ఫిబ్రవరి 14 నాడు ఏముంటుంది రాబాయ్ అని అడిగితే అన్న గది కూడా తెలియదానా నీకు ఇంత పెద్దగా ఫిబ్రవరి 14 నాడు లవర్స్ డే అన్న అని చెప్తాడు. వాడు లాగేసుకుని ఉంటాడు వాడు, కానీ వాడు ఫిబ్రవరి 14 నాడు లవర్స్ డే అని చెప్తాడు. అని దానికి అర్థం కూడా తెలియదు వాడికి. అదే వాడిని అది పిల్లవాడినో లేకపోతే పెద్దవాడినో తీసుకొచ్చి మన దేశంలో కాలేజీకి వెళ్తున్నాడు పెద్దోని తీసుకొచ్చి మనం అడిగితే అరే ఫిబ్రవరి 19 నాడు ఏముంటుంది రాబాయ్ అని అడిగితే మనం తలకోకుంటా ఉంటాడు వాడు ఇట్లా పిచ్చోడు లెక్క. ఆ రోజు ఏముంటుంది కూడా వాడు తెలియదు. మన చరిత్ర దానికి కారణం ఏంటంటే మన చరిత్ర పాఠ్య పుస్తకాలను మన చరిత్ర గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో, చరిత్రలో గొప్ప రాజులు ఎవరైతే ఉన్నారో, చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాఠ్య పుస్తకాలు లేకపోవడం. అలా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అని చెప్పలేని దుస్థితిలో ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు హిందువులారా మన చరిత్ర పాఠ్య పుస్తకాలలో ఫిబ్రవరి 19 ఏందనంటే చిన్న లాగేసుకున్న బుడ్డ పొరగడు కూడా చెప్పేంత స్థాయిలో ఉండాలి మనం. దానికి కారణం చరిత్ర పాఠ్యపుస్తకాలను మన చరిత్ర పాఠ్యపుస్తకాలను నింపాలి. లేదనంటే మన చరిత్రని లేకుండా కనుమరుగడే ప్రమాదం అయితే ఉంది. హిందువులారా ఎక్కడైనా మేలుకుంటారనేసి నచ్చిన ప్రయత్నం. ఫిబ్రవరి 14 ఎట్లయితే గుర్తుందో ఫిబ్రవరి 19 కూడా అతనే గుర్తుండాలి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అని. జై శివాజీ.